నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ శ్రద్ధ భక్తులతో మాఘ పౌర్ణమి స్నానాలు రేవు పోలవరంలో హోంమంత్రి అనిత పుణ్యస్నానం తుని మున్సిపాలిటీలో టీడీపీ పొలిటికల్ గేమ్ వైకాపాకు ముగ్గురు కౌన్సిలర్లు జలక్ భాష్యం విద్యార్థి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్ కోనసీమలో పౌల్ట్రీల మూసివేత ముమ్మిడివరంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం ఎన్నికలు చైర్మన్ గా కేశవ్ ఏకగ్రీవ ఎన్నిక రేవు పోలవరం అనకాపల్లి జిల్లా ఫేమస్ సముద్ర తీరం పుణ్యస్నానాలు ఆచరించేందుకు అనువైన బీచ్ ఇది. అందుకే శుభ సందర్భాల్లో రేవు పోలవరం ఇదే పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఇష్టపడుతూ ఉంటారు. ఇక మాఘ పౌర్ణమి స్నానాలంటే రేవు పోలవరం జనసంద్రమే. మాఘ పౌర్ణమి సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత పుణ్యస్నానం ఆచరించారు. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలందరికీ కూడా మాఘ పౌర్ణిమ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే రేవు పోలవరంలోని మాఘ పౌర్ణమికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం ఆచరించడం అన్నది మనందరికీ కూడా తెలుసు, ఆనవాయితీగా సాగుతుంది. ఈసారి ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా సుమారుగా ఒక డిఎస్పీ, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 220 మంది స్టాఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పోలీస్ స్టాఫ్ ని ఇక్కడ వీళ్ళందరికీ కూడా పరిరక్షణకు ఉంచడమే కాకుండా మహిళలు ఎవరైతే వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి కూడా సపరేట్ గా 5 టెంట్స్ ని వేరేగా సపరేట్ గా ఇచ్చి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా శానిటేషన్ విషయంలోని కూడా ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తారు. ఇప్పటికి సుమారుగా 60,000 మంది భక్తులు వచ్చారు. ఇప్పటికి ఎక్కడ కూడా శానిటేషన్ కి ఇబ్బంది లేకుండా కూడా శానిటేషన్ వర్క్ చేయించడం కానీ భక్తులు ఎవరికి కూడా రాకపోకలకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా కూడా అన్ని విషయాల్లోని కూడా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాఘ పౌర్ణమికి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ కూడా సముద్ర స్నానం ఆచరించడం అనేది చాలా ఆనవాయితీ. లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఇక్కడ ఉన్న పర్యవేక్షణ మీద కూడా అందరూ కూడా గాలి వదిలేసిన పరిస్థితి. కానీ ఈసారి గత 10 రోజుల ముందు నుంచి కూడా పక్క నుంచి డిఎస్పీ విజిట్ చేయడం, డిపిఓ విజిట్ చేయడం, జడ్పీ సిఇఓ విజిట్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళందరితో కూడా మానిటర్ చేసుకుని భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత తీసుకున్నందుకు ప్రభుత్వానికి కూడా నియోజకవర్గం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భక్తులందరూ కూడా అందరూ సామరస్యంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గజ ఎత్తగాలను ఏర్పాటు చేసాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కూడా 2 బోట్లు కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా సముద్ర స్నానానికి వచ్చిన వాళ్ళకి ఎవరికి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఈరోజు గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అందరికీ కూడా మాఘ పూర్ణిమ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజున మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ హుషిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రేవు పోలవరం గ్రామంలో ఈ భక్తులు స్నానాలు చేసి వాళ్ళ తాలూకా ప్రార్థనలు ఏవైతే చేసుకుంటారో ఆ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు నా ఆధ్వర్యంలో అంటే నర్సీపట్నం ఎస్డిపిఓ అయిన నేను మరియు 4 ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, సుమారుగా 200 మంది స్టాఫ్ తో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మా ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు మేము గజ ఈతగాలను కూడా పెట్టడం జరిగింది 25 మంది వరకు ఈ కేంద్రంలో. అట్లాగే 2 బోట్లతోటి కంటిన్యూగా మీరు చూస్తూనే ఉన్నారు, వాళ్ళతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాను పెట్టి ఎప్పటికప్పుడు పిక్స్ అవి తీస్తూ వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. బెల్ హెలర్స్ తోటి వాళ్ళు కూడా జనాల మధ్యలోకి వెళ్ళి అలర్ట్నెస్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈసారి మహిళల కోసం అని చెప్పేసి 5 షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షెల్టర్స్ పైన కూడా కవర్ అయ్యేటట్టు స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అవి కూడా స్పేషియస్ గా ఉన్నాయి. భక్తులందరూ కూడా వచ్చి స్నానం చేసిన తర్వాత లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకి భద్రత కోసం అని చెప్పేసి మహిళా భక్తులు ఎవరైతే ఉన్నారో షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు కూడా మన జిఎంఎస్కేలు, మా మహిళా పోలీసు అందరూ కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. అలాగే ట్రాఫిక్ ప్రధానంగా ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, ఒక 2 సబ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అడ్డు రోడ్ జంక్షన్ నుంచి ఇక్కడ పార్కింగ్ ప్లేసులకు వచ్చే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేసులు కూడా 2 వీలర్ పార్కింగ్, కార్ పార్కింగ్, బస్సెస్ కూడా వచ్చి ఇక్కడ టర్న్ చేసుకొని ఇక్కడ ప్యాసింజర్లు దించి తిరిగి ప్యాసింజర్ని స్నానం ఆచరించిన భక్తులను తిరిగి
ఎస్రాయవరం అడ్ రోడ్ దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేయించాము. అన్ని కూడా ప్రశాంతంగా చక్కగా జరుగుతున్నాయి. ఒకటే భక్తులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే లోపలికి ఎవరు సముద్రంలోకి వెళ్ళొద్దు, స్నానం అనేది ఒడ్డున చేయించాలని చెప్పేసి, అట్లాగే రిటర్న్ జర్నీ కూడా సేఫ్ గా వెళ్ళాలని, ఎటువంటి ఓవర్ స్పీడ్స్, 2 వీలర్ మీద లేదు ఓవర్ స్పీడ్స్ అవి చేసుకుంటూ తర్వాత ఫీడ్స్ చేసుకోకుండా చిన్నగా ఇంటికి సేఫ్ గా వెళ్ళాలని చెప్పేసి, దానికి తగు చర్యలు తీసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తుని మున్సిపాలిటీలో తెలుగుదేశం పట్టు బిగిస్తోందా? అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు వైకాపాకు ఎసరు పెడుతోందా? ఇంతకీ ఆ పార్టీలో మిగిలే కౌన్సిలర్లు ఎందరంట? ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ గా నలుగుతోంది. ఇవాళ 3 కౌన్సిలర్లు యనమల సమక్షంలో టీడీపీలో చేరటంతో మున్సిపల్ రాజకీయం వేడెక్కింది. జననేత్రి యనమల దివ్య సుపరిపాలనకు విపక్ష వైకాపా విలవిల్లాడుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో జైబేరి మోగించిన యనమల దివ్య అపూర్వ మెజారిటీ అందించారు. అందుకు అనుగుణంగా గెలిచిన 8 నెలల కాలంలోనే పట్టణ అభివృద్ధికి నిధులు వరద పారించిన యనమల దివ్య ప్రజా అభ్యుదయ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. యువనేత్రి ఎలాంటి రాజకీయ వివక్షతకు చోటివ్వకుండా ప్రగతి పునాదులు పర్చడంతో విపక్ష వైకాపా నేతలు యనమల దివ్య నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తుని మున్సిపాలిటీలో కౌన్సిలర్లు వైకాపాకు జలక్కిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు గుడ్ బై చెప్పిన 4, 23, 28 వార్డు కౌన్సిలర్లు యనమల నాయకత్వానికి జైకొట్టారు. తేటగుంట క్యాంపు కార్యాలయానికి వచ్చిన కౌన్సిలర్లు కర్రిదేవి, చింతకాయల భారతి, తుమ్మలపల్లి సుశీల తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పసుపు కండువాలు కప్పిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు టీడీపీలోకి ఆహ్వానించారు. వీరి చేరికను టౌన్ సీనియర్ నేతలు ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ స్వాగతించారు. అభివృద్ధిని కాంక్షించే వారికి తెలుగు ద్వారాలు తెరిచే ఉంటాయని ఇనుగంటి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. టీడీపీలో చేరిన కౌన్సిలర్లు, సీనియర్ నేతలు యనమల రాజేష్, యనమల లక్ష్మణరావు, పరవాడ తాతబాబు, అరిగెల నరసింహమూర్తి తదితరులు అభినందించారు. ఈరోజు వైసీపీ పార్టీ నుంచి 3 కౌన్సిలర్స్ యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారు ఆశయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా 4వ వార్డు నుంచి తుమ్మలపల్లి సుశీల గారు, అదేవిధంగా 23వ వార్డు నుంచి కరి శ్రీదేవి గారు, 28వ వార్డు నుంచి చింతకాయల భారతి గారు, వీళ్ళ 3 కూడా ఈరోజు మన ప్రీతమనాథ్ యనమల రామకృష్ణ గారి సమక్షంలో పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా వీరు గత ప్రభుత్వంలో వార్డులో ప్రజలను ఓట్లు వేసినందుకు వాళ్ళకి సాధక బాధలు కానీ, వారు కనీసం శానిటేషన్ కూడా చేయించిన స్థితిలో వైసీపీ గవర్నమెంట్ గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టింది. ఆ ఇబ్బందుల బాధగా మాకు వార్డులో ప్రజల్లో కానీ ఉన్నతులను కానీ గౌరవం లేకుండా పోయిందన్న ఆవేదనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో సోదరులు జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇంకా సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా 2-3 రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం. వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు జాయిన్ అయినటువంటి కౌన్సిలర్స్ కూడా ఈ రోజుకి మా కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులుగా, మా కుటుంబ సభ్యుల్లో సభ్యులుగా, అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ నాయకులు అందరితో కలిసి సమన్వయంతో పనిచేసి అటు కూటమి పార్టీకి, ఇటు వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, ఇటు మన ఎమ్మెల్యేగా దివ్య గారు కూడా మంచి పేరు తీసుకురావాలని సందర్భంగా వీళ్ళ తెలియజేసుకుంటూ వచ్చేవారిని కూడా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో తుని పట్టణాన్ని ఈ వచ్చిన కౌన్సిలర్స్ ద్వారాగా, మిగతా వచ్చే కౌన్సిలర్ ద్వారా సుందరంగా తీర్చిదిద్ది తునిని ఆదర్శంగా దిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. నా పేరు గవర్నమెంట్ 23వ వార్డు కౌన్సిలర్ కరి శ్రీదేవి నా పేరు. ఇలాగే పార్టీలో మాకు కౌన్సిలర్కి ఇచ్చి మర్యాద లేదలగనిసి మేము అసంతృప్తితో ఈ పార్టీలోకి రావడం జరిగింది. మాకు ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కావాలి. ప్రజలకు మంచి జరిగితేనే మాకు ఏదైనా సరే మాకు మేము బాగుంటాం. అందుకని కౌన్సిలర్లు అందరూ కౌన్సిలర్లు అసంతృప్తితో కౌన్సిలర్లు పార్టీలోకి రావడం జరిగింది. అలాగే దీనికి యనమల రామకృష్ణ గారు ఆహ్వానించారు. మాకు చాలా అలాగే మా వార్డు ఎన్నికల సత్యనారాయణ గారు, ఆయనకి కూడా చాలా కృతజ్ఞతలు. పార్టీకి కట్టుబడి ఉంది. ఈ రోజు నుంచి పార్టీకి సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. ఈసారి పార్టీకి కట్టుబడి ఉండి మేము ప్రజలకి తుని నియోజకవర్గంలో ప్రతి దిక్కులో కూడా మేము పార్టీకి కట్టుబడి సేవ చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాము.
మరి ఎంతో కష్టపడి పని చేసినా సరే మరి మాకు ఇల్లు లేకుండా చూసేసింది. ఈరోజు మరి ఇక్కడ మాకు ఈ కౌన్సిలర్కి ఇల్లు లేదని ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. మాకు ఎలా రామకృష్ణ గారు మమ్మల్ని ఆహ్వానించి మాకు మంచి మర్యాద ఇచ్చి ఉండమని చెప్పి మమ్మల్ని ఆహ్వానించినందుకు నేను వందనాలు. నియోజకవర్గంలో వార్డు కౌన్సిలర్ని చింతకాయ భారతీయులు. అయితే ఏ పార్టీ ఏదైనా సరే ప్రజలకు సేవ చేయాలన్నదే నా కోరిక. కాబట్టి గవర్నమెంట్ మారిన తర్వాత ఇందులోకి మొదటగా వచ్చిన కౌన్సిలర్ని నేనైనందుకున్నాను. ఈరోజు మమ్మల్ని సగౌరవం ఇందులో ఆహ్వానించినందుకు యనమల కృష్ణుడి గారికి మేము ఆజన్మంతం కూడా రుణపడి ఉంటాము. ఆయనకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాకినాడ జిల్లా తునిలో మొన్న బాలుడి కిడ్నాప్ కేసుపై నేర పరిశోధన జరిపిన పోలీసులు నేరస్తులను గుర్తించారు. ముగ్గురిని ఈ కేసులో నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు చెప్పారు. టౌన్ ఎస్ఐ విజయబాబు, ఎస్ఐ రత్నంలతో కలిసి డీఎస్పీ శ్రీహరిరాజు కేసు వివరాలను వెల్లడించారు. 10వ తారీఖు నుండి ఈ నెల 10వ తారీఖుని తుని టౌన్ లో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో ఒక చిన్న దాసటి పర్మిషన్ చెప్పేసి ఒక 6 years బాయ్ అండి, ఫస్ట్ స్టాండర్డ్ అవుతున్నాడు. ఆ రోజు యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ పట్టుకుని వాళ్ళ మదర్ వచ్చారు. మదర్ వస్తే అబ్బాయి ఏమో స్కూల్లో మిస్సింగ్. మా అబ్బాయి ఏంటంటే ఉదయం 10:30కి మీరు ఎవరిని పంపించారు కదండి, వాళ్ళతో పంపించామని చెప్పేసి స్కూల్ యాజమాన్యం చెప్పడం, లేదు మేము ఎవరిని పంపలేదని చెప్పేసి ఈ దాసటి పరమేశ్వర్ యొక్క తల్లిగారు చెప్పడంతోనే అప్పుడు ఈ అబ్బాయి మిస్సింగ్ అయిన వాస్తవం బయటకు వచ్చిందండి. వచ్చిన తర్వాత మన తుని టౌన్ సిఐ గారు శ్రీ గీతా రామకృష్ణ గారు, అలాగే ఎస్ఐ గారు విజయబాబు గారు వెంటనే ఈ విషయమే వెంటనే కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు, ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం వల్ల మేము వెంటనే అందుబాటులో ఉన్న టెక్నాలజీ అలాగే రకరకాల యాప్లు ఇవన్నీ కూడా యూజ్ చేసి ఎక్విజన్ ఏమో ట్రాక్ చేసామండి. ట్రాక్ చేసిన తర్వాత మీడియా మిత్రులు అందరూ కోఆపరేషన్ వల్ల ఆ విషయం యొక్క ఇంపార్టెన్స్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియడం, ఈ విషయము ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ విషయం చేరిందండి. చేరిన తర్వాత ఇష్యూ కాంప్లికేట్ అయినట్టుందని చెప్పేసి ఈవినింగ్ అరౌండ్ 4-4:30 టైంలో అబ్బాయిని పంపిస్తున్నాం అని చెప్పేసి ఒక మెసేజ్ వాళ్ళు పంపించారు. ఆ మెసేజ్ అనుగుణంగానే తుని పట్టణంలోని సిఎంఆర్ కాంప్లెక్స్ దగ్గరికి అబ్బాయి వచ్చి రావడం జరిగింది. ఒక ఆటోలో రావడం జరిగిన తర్వాత ఆ అబ్బాయినేమో పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసాం. చేసిన తర్వాత నిన్నటి రోజున 11వ తారీఖుని ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి 3 వ్యక్తులను ఐడెంటిఫై చేసామండి. ఒకరు చందనాడి కాశీవుడు అని ఒక ఆయన, అలాగే సూర్యకాసులు రాముడు అని ఒక ఆయన, తర్వాత మాతా రాజీవ్ అని ఈ 3 వ్యక్తులు ఈ కిడ్నాప్ ఏదైతే ఉందో ఇందులో వారి యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పేసి వాళ్ళ 3ని కూడా అరెస్ట్ చేసామండి. ఈ రోజు ఆనరబుల్ కోర్టుకి రిమాండ్ పంపిస్తున్నాం. ఇందులో ప్రధాన ముద్దాయి ఎవరైతే ఉన్నాడో కాశీవుడు అని చెప్పేసి ఆయన మీద గతంలో తునిలో పోక్సో యాక్ట్ కేసు కూడా ఉందండి. ఆయన రౌతులపూడి ఓపీ పోలీసులకు సంబంధించి ఆ కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నాడు. అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆయనకి. ఉన్న తర్వాత మాతా రాజీవ్ అని చెప్పేసి ఈయన ఫిజికల్ డైరెక్టర్ గా ఉన్నాడండి ఈ మన భాషణ స్కూల్లో. వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడిన తర్వాత మన కేసులో విక్టిమ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పరమేశ్వర్ ఉన్నాడో ఆ అబ్బాయిని ఒక సూటబుల్ పర్సన్ గా ఎంచుకున్నారండి. ఈ అబ్బాయి అయితే తండ్రి కూడా వ్యాపారం చేస్తున్నాడు, మనం ఏమైనా డిమాండ్ చేస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారండి. అనుకుని దానికి తగినట్టుగా ఈయన ఇచ్చిన మాతా రాజీవ్ ఎవరైతే స్కూల్లో పనిచేస్తున్నాడో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చందనాడ కాశీవుడు అన్న ఆయన ఈ కిడ్నాప్ పాల్పడ్డాడు. కిడ్నాప్ లో సూర్యకాసులు రాముడు అని చెప్పేసి ఆయన అసిస్టెన్స్ తీసుకున్నాడండి. ఈ రాముడు అన్న వ్యక్తి స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్మ్యాన్ కి ఏమో ఈ అబ్బాయికి సిరప్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం, ఆ అబ్బాయి ఏమో ఎవరైతే ఈ వాచ్మ్యాన్ ఉన్నాడో ఆ వాచ్మ్యాన్ డైరెక్ట్ గా ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి టీచర్ కి వెళ్ళి చెప్పడం, ఆ టీచర్ కూడా వాచ్మ్యాన్ వచ్చాడు కదా వెరిఫికేషన్ అంతా అయిపోయిందని చెప్పేసి ఆ టీచర్ గారు అనుకోవడం, దానివల్ల వాళ్ళు బయటికి పంపడం వల్ల ఈ కిడ్నాప్ జరగడం జరిగింది. అంటే ఈ నర్సీపట్నం రోడ్ లో తీసుకుని వెళ్ళారండి. ఈ అబ్బాయి కూడా యాక్టివ్ కుర్రాడు. తర్వాత ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీలాంటి మిత్రులందరి వల్ల మీడియాలో ఏమొస్తుంది ఏంటని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక విషయం అయితే అర్థమైంది,
మనం ట్రాక్ అవుతున్నాము, మనం పట్టుకునేటట్టేమో డిఫరెంట్ గాలింపు బృందాలు ఉన్నాయని చెప్పేసి విషయం అర్థమైంది. ఇంకా అంచేత ఏంటంటే ఇంకా అబ్బాయిని పంపించడం సేఫ్ అనుకుని చెప్పేసి అబ్బాయిని ఏంటంటే తుని వచ్చే మార్గం, నర్సీపట్నం తుని మార్గంలో ఒక దగ్గర ఒక ఆటో అతనికి ఆపి సిఎంఆర్ సెంట్రల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర మీరు దించండి తుని అని చెప్పేసి అన్నారు. ఎవరు మీరు ఈ అబ్బాయిని పంపిస్తున్నారంటే మేము బంధువులండి, మా కార్ రిపేర్ అయింది, మేము వస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఆటో అతనికి ఒక 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆటో ఏమో జెన్యున్ కేసు అని చెప్పేసి ఆయన అయితే వచ్చి సేఫ్ గా డ్రాప్ చేశాడు. ఆయన్ని కూడా ఈ కేసులో మేము సాక్షిగా తీసుకున్నాం. ఈ కేసులో ఈ కిడ్నాప్ ఉపయోగించిన కారు, అలాగే ఒక 2 వీలర్, 3 సెల్ ఫోన్లు, అలాగే వీళ్ళేమో క్యాపులు పెట్టుకుని వచ్చారు కాబట్టి ఆ 2 క్యాపులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జాతీయ స్థాయిలో అందిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, నేటి యువతరం సత్యసాయి బాబా బోధనలు ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి పోటీల విజేతలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సత్యసాయి సేవా కేంద్రంలో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. విజేతలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు అడబాల కొండబాబు చేతుల మీదుగా మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నందం సత్యనారాయణ, గుర్తుల పట్టాభిరామారావు, చిన్నకేవి పడాల బొల్లి కొండారెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి, కోట వెంకటేశ్వరరావు, మద్దింశెట్టి శ్రీనివాసరావు, ఎస్ గుణరంజన్, కుమారి సిహెచ్ దుర్గాభవాని, శ్రీ గుర్రం చంటి, కె బ్రహ్మారెడ్డి, మేడపాటి భాస్కర్ రెడ్డి, వంటెద్దు బంగారయ్య, చిర్ల వెంకటరెడ్డి, సిద్దిరెడ్డి రామకృష్ణ, చింతలపూడి రామభద్రారావు, చిన్నం రామకృష్ణారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. మరి సత్యసాయి బాబా వారు అందించినటువంటి సేవా మార్గం, ప్రేమ మార్గం నిత్యం ఆచరణీయం. ఈ సమాజానికి పరివర్తనకు, సేవకు, పేద వర్గాలకి ఎంతో ఉన్నతమైన ఉత్తమమైన సేవలు అందించారు భగవాన్ సత్యసాయి బాబా గారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో సాక్షాలుగా దేశ ప్రజానీకానికే సేవలు అందిస్తూ ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, కనీసం కుక్కడి మంచినీళ్ళు దొరికిన ప్రాంతానికి, అనంతపురం ప్రాంతానికి దాహార్తిని తీర్చడానికి ఇచ్చిన నీళ్ళ మంచినీటి పథకాలు కానీ కోకొల్లలు. ఎందుకంటే శాసనసభ్యుడిగా వచ్చినప్పటికీ వారు సేవా కార్యక్రమాల్లో విరివిగా జరుగుతూ ఉన్నాయి. అనంతపురం, ఆ రాయలసీమ జిల్లాలో అనేక గ్రామాలకి తాగడానికి మంచినీరు లేని ప్రాంతాలకి సత్యసాయి ట్రస్ట్ ద్వారా అందిస్తూ ఉన్నారు మంచినీరు అని నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు, మేము అసెంబ్లీలో కానీ సెక్రటరీలో గారు ఉన్నప్పుడు చర్చలు వస్తూ ఉండేవి. ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని 100 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో, అంటే 30 ఏళ్ల క్రితం నేను చెప్పే మాట, ఆ రోజుల్లో మంచినీటి కోసం సత్యసాయి బాబా వారికి వచ్చి పెట్టేవారు ఆ ప్రాంతంలో 100 కోట్ల రూపాయలు. అంటే ప్రభుత్వం కూడా 100 కోట్లు ఇచ్చి చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. రాష్ట్ర స్థాయి బడ్జెట్లే తక్కువ. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి పనులు సత్యసాయి సేవా సంస్థ ట్రస్టు చేసింది. అది గొప్పతనం, గర్వకారణం. అటువంటి గొప్ప దైవాంశ సంభూతుడు మన బాబా గారు. వారి యొక్క అడుగుజాడల్లో మన వారందరూ దీన్ని ఇంకా వారి నాడు మన ముందు లేకపోయినా వారి స్ఫూర్తి, వారు చూపించిన మార్గం, ఆ ప్రేమ మార్గం, ఆ సేవా మార్గం ఈనాడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అంటే ఆ భక్తులు వారిని యొక్క డివోటీస్ అందరూ అది భుజం మీద వేసుకుని ఈ కార్యక్రమాలు ముందుకు నిర్విఘ్నంగా వెళ్తా ఉన్నాయంటే మన రావులపాలెంలో ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలే దానికి నిదర్శనం. చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్, టైలరింగ్ మహిళలకి కుట్టు. నేను వచ్చాను మన గతంలో వచ్చిన కార్యక్రమాల్లో వారందరికీ కూడా సర్టిఫికెట్స్ వారికి ఏమన్నీ కూడా ఇవ్వడం జరిగింది. టైలరింగ్ సెంటర్స్ ఈనాడు అది ప్రతిభా పోటీలు. అంటే విద్యార్థుల్లో ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, సేవాపరంగా ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా వారిలో పోటీతత్వాన్ని, అంటే వారి యొక్క ప్రతిభని వెలికి తీసి రేపు సమాజానికి ఉపయోగపడే మంచి భావి భారత పౌరులుగా
దేశభక్తితో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ఈ సేవా సంస్థ ఈనాడు లక్షలాది మందిని ఈ పోటీలో పాలు పంచుకునేలా చేసి జిల్లాలో 4500 మంది పాలు పంచుకునేలా చేసి వారి విజేతలకు ఇక్కడ వారిని గౌరవించే ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా మాట్లాడుతుంటాం మనం గట్టిగా ఏదో 1000 రూపాయలు 2000 ఎవరికొకరికి ఇచ్చేటప్పటికి చాలా దానం చేస్తాం, చాలా గొప్ప మహానుభావుడు నేను, నా అంత దాత లేడు, చాలా గొప్ప కార్యక్రమాలు చేసేసాను నేను, అంతమంది చందాలు ఇచ్చేస్తాం లేదా 10 మందికి భోజనం పెట్టేస్తాం అని మనం అనుకుంటూ ఉంటాం. ఏదో 1 రోజు 2 రోజులు చేసిన మన కార్యక్రమాలు. కానీ ఈనాడు ఇది ఒక నిరంతరం, దీని మీద ఏం మెరిట్స్ వస్తాయి, లేదా నాకు ఏదైనా పదవి వస్తుందా, లేదా నాకు ఏమైనా గౌరవించి సన్మానం చేస్తారా, లేదా అందరూ నాకు ఏదో గొప్పగా నాకు పేరు మారుమోగేలాగా లేదన్నా లేదా ఫోటోలు పెడతారా, ఏవి ఆశించకుండా సేవే పరమావిధిగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్ సెంటర్లలో కోళ్ల ఫారాలను తాత్కాలికంగా మూసివేయాలని కోనసీమ అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముమ్మిడివరంలో నగర పంచాయతీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం పరిధిలోని చికెన్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. చికెన్ సెంటర్ల వద్ద కోసి వేలాడకట్టిన కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. బర్డ్ ఫ్లూ ప్రబలుతున్నందున కొన్నాళ్ల పాటు కోడి మాంసం విక్రయాలు నిలుపుదల చేయాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఒక షాప్లో ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన కుళ్లిపోయిన చికెన్ స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్లో దానిని కప్పిపెట్టారు. ప్రజలు కోడి మాంసం తినకుండా ఉండాలని, బర్డ్ ఫ్లూ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడి నుంచి పోటీ తూర్పుగోదావరి జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం అధ్యక్షుడిగా తొండంగి మండల సీనియర్ నేత కొయ్య కేశవ్ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. పాలకవర్గ రథ సారథులను అభినందించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సహకార సంఘం సభ్యులకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. పార్టీకి నిస్వార్థ సేవలందించే నేతలకు సముచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతం. విధేయతే కులబద్దంగా యనమల పదవుల పంపకాల్లో ఇస్తున్న ప్రయారిటీ క్యాడర్కు మరింత ఉత్సాహం నింపుతుంది. తాజాగా జిల్లాలో ప్రాధాన్యత కలిగిన ఉమ్మడి జిల్లాల గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ పదవిని సీనియర్ నేత కొయ్య కేశవ్కు కట్టబెట్టారు. ఇవాళ కాకినాడలో పశుసంవర్ధక శాఖ నిర్వహించిన సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మొత్తం 12 డైరెక్టర్ల స్థానాలను టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా యనమల సూచనలకు అనుగుణంగా చైర్మన్ గా కొయ్య కేశవ్ను డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు డైరెక్టర్లుగా కాపరపు రాము, ఉరుకుట్టు అప్పన్న, కొయ్య రాముకేశ్వరరావు, గుండుమేను నారాయణమూర్తి, శ్రీనివాసరావు, తల్లమేకల ఏడుకొండలు, తోపాటి వెంకటేశ్వరరావు, బండి ఉమామహేష్,
మట్టా గోవిందరాజు, మల్లిపూడి మురళీకృష్ణ, ఎలమంచిలి రంగారావు, సాధనాల రాంబాబు తదితరులు డైరెక్టర్లుగా ఎన్నిక కాగా వీరందరూ యనమల సూచన మేరకు కొయ్య కేశవ్ను చైర్మన్ గాను, మట్టా గోవింద్ను వైస్ చైర్మన్ గాను ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం నూతన పాలక మండలి కొయ్య కేశవ్ నేతృత్వంలో యనమలను కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ గొర్రెల పెంపకందారుల సంక్షేమానికి పాటుపడుతూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. రథసారథులను సీనియర్ నేతలు యనమల రాజేష్, ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, పరవాడ తాతబాబు తదితరులు అభినందించారు. అప్పటి నుంచి కూడా జిల్లాలో మాకు పెంపకందారుల సహకార సంఘాలు ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేశాము. ఈరోజు 73 రోజులు చేయడం జరిగింది. గత 94 నుంచి ప్రభుత్వం 35 సంవత్సరాలు దగ్గర వెళ్ళడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా, అంతకుముందు జిల్లా చైర్మన్గా, మళ్ళీ ఇప్పుడు మా యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో మళ్ళీ ఉమ్మడి జిల్లాకి నన్ను చూపించడం. ఈ జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న యాదవ సంఘం, ఈ సొసైటీకి సంబంధించిన సభ్యులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మా రామకృష్ణ గారి యొక్క గౌరవానికి, ఆయన ఉన్న ఉన్నత స్థానానికి సంబంధించిందిగా మా వాళ్ళందరూ కూడా ఏకస్తులై కొయ్య రామకేశ్వరరావు నన్ను మళ్ళీ ఏకగ్రీవంగా ఈ జిల్లాకి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని నేను కూడా ఈ సంఘం సభ్యుల యొక్క అభివృద్ధినే కాకుండా అట్టడుగును ఉన్న గొర్రెలు, మేకల కాపర్లు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులను గమనించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందే విధంగా మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా రామకృష్ణ గారి ద్వారా మాకు ఏ విధమైన స్కీములు ఉన్నాయి వచ్చి ఆ విధంగా ఈ రైతులను ఆడుకుంటాము అన్న దాని మీద మేము దృష్టి పెట్టి, అలాగే ఆ గొర్రెలు మేకలను కూడా వర్షాకాలం వస్తే గట్రా ఇబ్బంది పడతారు, చనిపోవడం, ఈ వేరే వేరే ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. వీటిలన్నింటినీ కూడా దృష్టి పెట్టి మందుల రూపంలో ఇవన్నీ కూడా మా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించి అట్టడుగున్న ప్రతి గొర్రె కాపులను కూడా కాపాడుకుంటామని, అలాగే జీవనోపాధిని పెంచే విధంగా మేము అందరూ కృషి చేస్తామని ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నేను కూడా సేవలు అందిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కోనసీమ ముఖద్వారం రావులపాలెం శివనామ స్మరణతో మారుమోగిపోయింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శివమాల ధారణ చేసిన వందలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో పురవీధుల్లో నిర్వహించిన గ్రామోత్సవం అమితంగా ఆకట్టుకుంది. స్థానిక అంబర్ చెరాక్ వద్ద ఏర్పాటు చేసుకున్న శిబిరం వద్ద నుంచి విక్టరీ సంస్థల అధినేత డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివ మాలదారులు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో పశ్చిమ గోదావరి మార్టేరుకు చెందిన ద్వారంపూడి విజయ షణ్ముఖరెడ్డి ఆద్యంతం పొర్లు దండాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమారు 3 కిలోమీటర్ల దూరం ఆయన పొర్లు దండాలతో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. గురుదేవాయ నమః. ఓం నమః శివాయ. మాది మార్టేరు గ్రామం. నా పేరు ద్వారంపూడి విజయ షణ్ముఖరెడ్డి. నన్ను పొర్లుదండా స్వామి అంటారు. నేను సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోరుతూ ప్రతి గ్రామంలోని, ప్రతి పట్టణంలోని, ప్రతి ఒక్కరిలోని సేవాభావం, భక్తిభావం పెంపొందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, పాడి పంటలతోటి, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి నేను ఈ యొక్క పొర్లుదండాల కార్యక్రమం మొదలుపెట్టాను. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి నా వంతుగా నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టా. ఇప్పటి వరకు ఎన్నో గ్రామాల్లో, ఎన్నో పట్టణాల్లో 2000 కిలోమీటర్ల పైనే పొర్లుదండాల కార్యక్రమం చేశాను. మన ఈ యొక్క రావులపాలెం గ్రామంలో ఒక 150 మంది వరకు శివమాల వేసి హిందూ ధర్మాన్ని కాపాడమే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ మంచి భక్తిభావం, సేవాభావం పెంపొందించాలని చెప్పేసి చాలా ఆనందంతో ఈ కార్యక్రమాల్లో చేయడం నేను చూసి మన విక్టరీ వెంకటరెడ్డి గారు, మన సూర్బాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా, స్వాములందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేద్దామండి అని చెప్పేసి నన్ను పిలవడం, నేను ఈ కార్యక్రమం చేయడం, ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల నా కూడా ఉన్నటువంటి ఈ యొక్క శివమాలలు వేసుకున్న శివుళ్ళందరూ, అలాగే రావులపాలెం గ్రామంలో ప్రజలందరూ, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ. స్వామి మాది కొమరాజులంక. ఇక్కడ శివ శిబిరం
సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి నడుస్తుందని చెప్పేసి మాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చూసి, అంటే అయ్యప్ప స్తంభాలు అయితే సుమారుగా ఒక 18 సార్లు సుమారు వేసాం. అయితే శివస్వాములు కూడా చేసే దీక్షది చూసి ఈ సంవత్సరం వేసుకోవాలని చెప్పి వేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది స్వాములు, సుమారుగా 150 మంది పైనే వేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా క్రమశిక్షణ తోటి చాలా ఒక విధి విధానం నడుస్తుంది స్వామి. ఆ శివయ్య అంటే అందరికీ కూడా చాలా భక్తి ప్రవృత్తులతోటి ఎక్కడ గుండు సూది పడితే కూడా శబ్దం మనకి వినపడుతుంది అనమాట. అంత పిన్ డ్రాప్ సైలెంట్ గా చాలా అందంగా మా గురుస్వామి కానీ ఎస్వి స్వామి కానీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. వెంకటరెడ్డి స్వామి గారు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ భిక్ష కానీ ఓడి కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏం జరుగుతుందో ప్రతి క్షణం ఆయన తెలుసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఈ రోజున ఈ పొర్లు దండాల స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ కూడా ఆధ్యాత్మికంగా విషయం తేలాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంచేత స్వామి ఈ శిబిరం ఒక లక్ష్యం ఏంటంటే మంచి అందంగా అందరినీ భక్తిపరులుగా చూడాలి, మొత్తం కంప్లీట్ గా శివనామస్మరణ దేశమంతా మారుమరోగాలని ఉద్దేశం చొప్పున మన వెంకటరెడ్డి గారి సంకల్పంతో ఎదురు నడుస్తుంది. అదేవిధంగా ఆ స్వామికి మిగిలిన వాళ్ళందరికీ కూడా వెంకటరెడ్డి గారికి కూడా ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని చెప్పేసి మా స్వాములందరి తరఫున కోరుకుంటున్నాం. స్వామి శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్వామి. ఈ రావులపాలెం శివ శిబిరం వికటరి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారుగా 20 సంవత్సరాల బట్టి నడుస్తుంది. ఆయన ధన సహాయంతో ఈ స్వామి సందులో స్వాములందరూ మాల వేసుకుని శ్రీశైలం యాత్ర సాగిస్తున్నాం సుమారుగా 20 సంవత్సరాల బట్టి. ఈ సంవత్సరం ఈ పొల్లుదండాల స్వామిని తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉన్నది. అలాగే ఈ శివస్వాములంతా భక్తి శ్రద్ధలతో ఈ శిబిరాన్ని నడిపిస్తున్నారు. అందరినీ స్వామి చల్లగా చూడాలి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో నిర్మాణంలో ఉన్న రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవే జాతీయ రహదారి 130 నిర్మాణ పరిధిలో గల సబ్బవరం పంచాయతీ శివారు పెద్దనాయుడుపాళ్యం నాయుడు చెరువు భూగర్భం సుమారు 2.5 ఎకరాలు విలీనం చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగైతే ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నాయుడు చెరువు ఆయకట్టు రైతులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామరాజు, హైవే ప్రాజెక్టు డైరెక్టర్ రోహిత్, జాతీయ రహదారి సైట్ ఇంజనీర్ పవన్, కాంట్రాక్ట్ సైట్ ఇంజనీర్ రామకృష్ణ, స్థానిక ఇరిగేషన్ ఏఈ సాయి కిరణ్ రైతులతో చర్చలు జరిగాయి. అధికారులు రైతుల న్యాయ సమ్మతమైన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెదనాడు చెరువుకు సంబంధించి రైతులు పడుతున్నటువంటి వాళ్ళు చెరువు దగ్గర జరుగుతున్నటువంటి పనులు ఆపేశారు. ఏ కారణం ఉన్నా వాళ్ళు ఆపారంటే దాని మీద మనం ఎంక్వైరీ చేయడానికి ఈరోజు సంబంధించినటువంటి శాఖ అధికారులు, ముఖ్యంగా ఇరిగేషన్ చెరువు ఆడింది కాబట్టి ఇరిగేషన్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళ యొక్క అభ్యంతరాలు ఏంటి, వాళ్ళకి ఎటువంటి వర్కులు చేయాలి, చేస్తే పాత చెరువు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ప్రజలకు ఇబ్బంది లేకుండా రెస్టోర్ చేస్తే ఎలా వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటారో ఆ ప్రకారంగా పనులు చేయాలనేది వారి దగ్గర కూడా మనం మాట్లాడటం జరిగింది. అదేవిధంగా రైతులు ఏ విధంగా అయితే సజెషన్ చేశారో గతంలో దానికి ఏమంటారంటే అలుగు అనేవాళ్ళు, సర్ప్లస్ నీరు అంటే వీళ్ళు సర్ప్లస్ నీరు అంటారు, అలుగు అంటారు. ఎక్కువ వచ్చినటువంటి వాటర్ నిండిన తర్వాత బయటికి పోయేదాన్ని వీళ్ళు క్లోజ్ చేశారు. దానివల్ల ఏంటంటే దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు సుమారు 90-95 ఎకరాలు దాంట్లో మునిగిపోతుంది. రైతులు చాలా నష్టపోతున్నారు. అది జెన్యూన్ కాజ్ రీజన్ అది. కాబట్టి దాన్ని ఇప్పుడు అలుగుని సర్ప్లస్ నీరుని పెట్టేటట్టు వాళ్ళతోటి మాట్లాడటం జరిగింది. అది చేస్తాం. అదేవిధంగా బయట నుంచి జరిపోతుల అక్కడ నుంచి ఏదో పోతుల చెరువు నుంచి ఒక కాలువ సరుకు అంటే ఫీడర్ ఛానల్ దాన్ని కూడా చాలా వైడ్ తగ్గిపోయింది. దాని యొక్క వెడల్పు దాన్ని కూడా క్లోజ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసి ఆ వాటర్ దీనికి వచ్చేటట్టు చేయటం. ఇక్కడ నుంచి కింద బొర్రగడ్డ ఉంది కదా, దాంట్లో ఈ వాటర్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళేటట్టు ఆ కాలువను కూడా రిస్టోర్ చేసేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మూడోది ఏంటంటే గౌరీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఎక్కడైతే మనం 2 ఎకరాల 50 సెంట్లు మనం దీని కింద ఎక్వైర్ చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది. రోడ్డుకి పెదనాయుడు చెరువు అంటే పెదనాయుడు చెరువు దీనికి సంబంధించినటువంటి 2 అంటే రైతులకు ఆయకట్టు తగ్గకూడదని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే 100 ఎకరాలు దాంట్లో ఉంది, ఆ విస్తీర్ణం తగ్గకూడదు కాబట్టి మాకు ప్రైవేట్ ల్యాండ్ని ఎక్వైర్ చేసి చేయమన్నారు. అది వారు నేషనల్ హైవే అథారిటీ వరకు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అది ప్రపోజల్ కూడా ఆల్రెడీ ఉంది. వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరికి సబ్మిట్ చేశారు.
మేము ఎంక్వైరీ చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. అది వచ్చిన వెంటనే దాన్ని కూడా ఖచ్చితంగా చేసేసి ఈ చెరువు గర్భాన్ని ఎంతైతే 15 ఎకరాలు ఎంత ఉందో దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటాం. రైట్, ఇది ఏంటంటే నేషనల్ ఇంపార్టెన్స్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే చేపట్టినటువంటి ప్రాజెక్టులు మనం కూడా కోఆపరేట్ చేయాలి అన్నింటిలో. కాబట్టి మనం ఖచ్చితంగా మనకు జరిగే నష్టాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి, రిస్టోర్ చేస్తాం. అట్ ది సేమ్ టైం పబ్లిక్ పర్పస్ కాబట్టి దీన్ని వర్క్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పనులు జరిగేటట్టు మీ యొక్క సహకారం ఎక్కువ. అంటే రోడ్డుకి మీ వ్యతిరేకం కాదు. ఇరిగేషన్లో ఎంతైతే చెరువు ఉందో అంత చెరువు రైతులు ఇచ్చి ఎక్విజేషన్ చేసి మాకు రీప్లేస్ చేయాలి. అలుగు నిండాక అదే చెరువు నిండాక వాటర్ పోయేటట్టు దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాం. తర్వాత పోతురాజు చెరువు నుంచి వచ్చే ఛానల్ NS16లో క్లోజ్ అయిపోయింది కాబట్టి అది మళ్ళీ రీఓపెన్ చేసి ఆ నీటిని డైరెక్ట్గా ఈ చెరువులోకి వచ్చేటట్టు, ఈ చెరువు నిండాక కిందకి వెళ్ళిపోయేటట్టు అలా అయినా ఉంటే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేదనేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా సారాలకు అదే చెప్పాం. దాన్ని ఆ 3 పాయింట్లు మేము చేస్తాం అనేసి హామీ ఇచ్చిన తర్వాతే ఇప్పుడు ఎక్కడి సైట్లోకి వెళ్తాం. మాఘ పౌర్ణమి సందర్భంగా అనకాపల్లి జిల్లా పరిధిలో గల సాగర తీరాలు జనసంద్రమయ్యాయి. వేకువజామునే సముద్ర రేవుల వద్ద జనసందోహం కనిపించింది. అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్ర తీరానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. మంగళవారం రాత్రి జాగరణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో డీఎస్పీ విష్ణు స్వరూప్ పర్యవేక్షించారు. తీరంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. సముద్ర స్నానాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది.
కాకినాడ జిల్లా జగ్గంపేట ఆధ్యాత్మిక శోభతో పులకించింది. ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ శివకేశవుల విగ్రహ ఊరేగింపు భక్తుల కోలాహలం నడుమ ఉత్సాహభరితంగా సాగింది. తిరుమల నుంచి ఏడుకొండల స్వామి, కాతేరు నుంచి శివుని విగ్రహాలను తోడ్కొని ఇరిపాకకు వచ్చారు. మార్గ మధ్యంలో మురారి వద్ద దేవతామూర్తులకు మంగళహారతులతో దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం జ్యోతుల కుటుంబ సభ్యులతో గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం జరిగింది. శివకేశవ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ స్వామి వారి గొప్ప పోస్టర్ కోరుకుంటామండి. ఈ నెల 17వ తేదీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రద్ధ భక్తులతో మాఘ పౌర్ణమి స్నానాలు. రేవు పోలవరంలో హోంమంత్రి అనిత పుణ్యస్నానం. తుని మున్సిపాలిటీలో టీడీపీ పొలిటికల్ గేమ్. వైకాపాకు 3 కౌన్సిలర్లు జలక్. భాష్యం విద్యార్థి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. 3 నిందితుల అరెస్ట్. కోనసీమలో పౌల్ట్రీల మూసివేత. ముమ్మిడివరంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు. జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం ఎన్నికలు. చైర్మన్ గా కేశవ్ ఏకగ్రీవ ఎన్నిక. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.